ఆ దినము పెంతెకోస్తు దినము. పేతురు నించొని అధికారంతో శక్తితో బోధించుటకు వీలయ్యేదా? వీలయ్యేది కాదు అంటాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి అపోస్తల కార్యం, అది పెద్ద భాగం కాబట్టి నేను చదివించట్లేదు. 25వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉంటుంది. ఏ యేసుని మీరు సిలువ వేశారో ఆయన పునరుద్ధానుడై లెగిశాడు, దానికి మేము సాక్షులమై ఉన్నాము. కీర్తన గ్రంథం మీరు చదవలేదా? 16వ అధ్యాయం 10వ వచనం, దాంట్లో ఏమని రాయబడి ఉన్నది? నా పరిశుద్ధుని శరీరంని నేను కుళ్ళు పట్టనీయను. ఆ మాటలు దావీదు రాశాడు, కానీ ఆ మాటలు దావీదుకి వర్తించవు. ఎందుకంటే దావీదు చనిపోయాడు, ఆయన సమాధి మనం ముందటనే ఉన్నది, ఆయన శరీరం కూలిపోయినది. ఈ మాటలు మీరు సిలువ వేసిన యేసుకి వర్తిస్తాయి. ఎందుకంటే ఆయనను మీరు చంపివేసిన తర్వాత దేవుడు ఆయనని మరణం నుంచి లేపాడు. దానికి మేము సాక్షులై ఉన్నాము. దానికి మేము సాక్షులమై ఉన్నాము. ఒకసారి ఆలోచించండి. ఈ పునరుద్ధాన ప్రవచనాలు లేకుండా ఉంటే ఆ దినము పేతురు ఈ శక్తితో, ఈ బలంతో బోధించే వీలు అయ్యేది కాదు. మొదటిగా సువార్త యూదుల మధ్యన ప్రకటించబడింది, దాని తర్వాత అన్యుల మధ్యన. వీరు ఎటువంటి యూదులండి? 16 దేశం నుంచి వచ్చారంట. ఒకసారి ఆలోచించండి, ఎన్ని దేశాల నుంచి వచ్చారు? 16 దేశముల నుండి. ఎటువంటి యూదులు? పెంతెకోస్తు పండుగ ఆచరించుటకు వచ్చి ఉన్నారు. నానా దేశాల నుంచి ఎన్నో మైళ్ళు దాటి దేవుణ్ణి ఆరాధించుటకు, పూజించుటకు, అర్పణలు అర్పించుటకు వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు దొంగలా? కాదు. హంతకులా? అసలే కాదు. రోడ్ సైడ్ రోమియోసా? షీ టీమ్స్ వాళ్ళ వెనకాల పంపిద్దామా? కాదు. ఎటువంటి వాళ్ళు? భక్తులే చెప్పడానికి, కానీ మనసు నొచ్చుకొని వచ్చి అడుగుతున్నారంట పేతురుని, మేమిప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు పేతురు అంటున్నాడు. ఒకసారి తీయండమ్మా, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. ట్రినిటేరియన్ ప్యాకేజ్ అని అంటారు. దీంట్లో తండ్రి కనిపిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా కనిపిస్తున్నారు. తండ్రి పట్ల క్షమాపణ అడగటము, యేసుక్రీస్తు నామంలో బాప్తిజము పొందటము, అలాగే పరిశుద్ధాత్మ అనే వరంని మనము పొందటము. దిస్ ఇస్ ద ట్రినిటేరియన్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ వలనే ఆ దినం నుంచి ఈ దినం వరకు అన్ని సంఘాలు స్థాపించబడినాయి. ప్రతి సంఘము ఈ 2000 సంవత్సరాల్లో ఏదేది స్థాపించబడిందో, ప్రతి క్రైస్తవుడు ఎవరెవరు మారు మనసు అనుభవం పొంది ఉన్నారో, రక్షణ పొంది ఉన్నారో, వాళ్ళందరికీ ఆ 3000 మంది సూచనగా ఉన్నారు. కానీ ఒక్క మాట ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారి అంటారు ఆ మాట, పరిశుద్ధాత్మ ఒక గాలి లాంటి వ్యక్తి. గాలికి మనం సరిహద్దులు పెట్టొచ్చా? ఒకసారి తీయండమ్మా, యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, గట్టిగా చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మైక్ ఉన్న సహోదరు, ఇష్టమైన చోటను విసురును, గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో, ఎక్కడి నుంచి వచ్చునో, ఎక్కడికి పోవునో తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడా నేను 90% చెప్పాలి అంటే, ఎవరు తండ్రి పట్ల క్షమాపణ కోరి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుతారో వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఇవ్వబడును. కానీ ఇప్పుడే మనం వాక్యంలో చదివినాం, యేసుక్రీస్తు ప్రభువారి మాటలే, పరిశుద్ధాత్మ గాలి లాంటి వ్యక్తి. సరిహద్దులు మనం పెట్టొచ్చా?
అదే మనం అపోస్తల కార్యం 10వ అధ్యాయంకి మనం వెళ్తే కొర్నేలియు గురించి మనము చదువుకోవచ్చు. ఆయన ఒప్పుకోలు ప్రార్థన ఏం చేయలేదు, ఆయన బాప్తిజం కూడా ఏమీ పొందలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద దిగిరాటం మనము చూస్తాం. సో యూ కెనాట్ కీప్ బార్డర్స్ ఫర్ ద హోలీ స్పిరిట్. బట్ 90% ఆఫ్ ద కేసెస్, లెట్ మీ టెల్ యూ, మారు మనస్సు పొంది క్షమాపణ కోరి బాప్తిజము మనం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడతాడు. అయితే జాగ్రత్తగా వినండి. ఈ ప్రవచనాలు లేకుండా పేతురు ఆ దినము అధికారంతో శక్తితో బోధించడానికి వీలు ఉండేది కాదు. నెక్స్ట్ ఎవరి మధ్యన సువార్త బోధించబడింది అంటే అన్యుల మధ్యన. ఒకసారి ఆలోచిద్దాం. అన్యుల్లో ఎంతోమంది అగ్నాస్టిక్స్ అనేది వ్యక్తులు ఉంటారు, రాషనలిస్ట్ అనే వ్యక్తులు ఉంటారు. రాషనలిస్ట్ అంటే రుజువు లేకుండా ఏదియో నమ్మరు. మన 12 మంది శిష్యుల్లో ఒకడు ఉన్నాడండోయ్, ఎవరది? యోమ. అయితే ఒకసారి నేను మీకు ఒక నిజమైన కథ చెప్పి వినిపిస్తాను. ఒక సేవకుడు కాశ్మీర్ నుంచి ఢిల్లీ వచ్చాడు. ఆయన హెడ్ క్వార్టర్స్ కాశ్మీర్లో ఉంది. అక్కడ మీటింగ్ అటెండ్ అయ్యి ఢిల్లీలో దిగాడు. దిగిన తర్వాత ఆయన ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత గ్రహించింది ఏంటంటే ఒక బ్రీఫ్ కేసు కంపార్ట్మెంట్లో ఉండిపోయిందన్నమాట. ఇప్పుడు ట్రైన్ వెళ్ళిపోతే దాని వెనకాల ఆటో తీసుకొని చేసి చేయడానికి వీలవుతుందా? బస్సు వెళ్ళిపోతే దాని వెనకాల ఆటో తీసుకొని చేసి చేయడానికి వీలవుతుంది. ఆర్ చెప్పండి, ట్యాక్సీ తీసుకొని చేసి చేయడానికి వీలవుతుంది. కానీ ట్రైన్ పట్టాల మీద వెళ్ళే ట్రైను ఏ ఆటో దాని వెనకాల ఆటో తీసుకొని మనం వెళ్ళొచ్చు, ఆర్ ఏ ట్యాక్సీ తీసుకొని వెళ్ళొచ్చు, ఆర్ మరి వేరే స్టేషన్ అది వెళ్తుంది. దానికంటే ముందు ఆటో తీసుకొని ట్యాక్సీ తీసుకొని వెళ్ళడానికి వీలవుతుందా? అంత స్పీడ్ మనం మెయింటైన్ చేయగలుగుతామా? చాలా కష్టం కదా. అయితే అక్కడికక్కడే ఆయన మోకరించి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడంట. ప్రభువా, ఒక బ్రీఫ్ కేస్ నాది అక్కడ ఉండిపోయింది, నువ్వు ఏం చేస్తావేమో కానీ ఆ బ్రీఫ్ కేస్ నాకు దొరికేటట్లు చేయి ప్రభువా అని ప్రార్థన చేశాడంట. ఇది నిజమైన కథ అండి. ఐఎమ్ గివింగ్ యూ ఈవెన్ ద స్టేషన్స్, కాశ్మీర్ టు ఢిల్లీ, అండ్ దట్ నౌ ద ట్రైన్ హ్యాస్ ప్రొసీడెడ్ టు ఫెరోజ్పూర్ నియర్ బై ఢిల్లీ. జస్ట్ 2 minutes తర్వాత అనౌన్సర్ వాయిస్ వినిపిస్తున్నది. ఏ ట్రైన్ ఫెరోజ్పూర్ వైపు వెళ్ళిందో తిరిగి ఢిల్లీకి వస్తుంది. హల్లెలూయా. ఏంట్రా, ఏం సంగతి, ఏమైంది అంటే ఆ ట్రైన్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేసే ఒక ప్యాసింజర్ బాత్రూమ్కి వెళ్ళి కుళాయి తిప్పినప్పుడు నీళ్ళు రావట్లేదు. ఆయన కోపం వచ్చి చైన్ గుంజాడు. నేను ఇంత డబ్బులు పెట్టి టికెట్ కొన్నాను, మినిమం సౌకర్యాలు వీళ్ళు ఇయర్ ఆ ట్రైన్లో అని కోపం వచ్చి ఆయన చైన్ గుంజినప్పుడు డ్రైవర్ గారు పరిగెత్తుకొని వచ్చారు. ఏమైందండి అంటే ఈ ప్యాసింజర్ గారు అరవటం స్టార్ట్ చేశారు ఆ డ్రైవర్ మీద. నేను రైల్వే మినిస్టర్ వరకు ఫైట్ చేస్తాను, ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో నేను ట్రావెల్ చేస్తున్నాను, ఇంత డబ్బులు నేను ఖర్చు పెట్టాను, మినిమం సౌకర్యాలు మీరు ప్రొవైడ్ చేయకుండా ఉంటే ఎందుకండి సర్వీస్ పెడతారు, ఐ విల్ గో అప్ టు ద రైల్వే మినిస్టర్ అనగానే ట్రైన్ డ్రైవర్కి భయం వేసి వాటర్ రీఫిల్ చేయుటకు మరీ తిరిగి ఢిల్లీకి తీసుకొని వచ్చాడు ఆ ట్రైన్ని. హల్లెలూయా. ఇప్పుడు నేను వెళ్ళి ఒక రాషనలిస్ట్తో, నా దేవుడు ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు అండి. ఒక సేవకుడు ప్రార్థన చేశాడు ట్రైన్ తిరిగి రావాలని, దేవుడు అలాగే ట్రైన్ని తిరిగి పంపించాడు. హల్లెలూయా హల్లెలూయా అంటే ఆ రాషనలిస్ట్ ఎలాగ స్పందిస్తాడంటే అది మీ లక్ అండి అని అంటాడు, స్ట్రోక్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి అని అంటాడు, కోఇన్సిడెన్స్ అండి అని అంటాడు, యాక్సిడెంట్ అండి, తలరాత అండి మీకు ఆ బ్రీఫ్ కేస్ తిరిగి దొరకటము అని అంటాడు. కానీ అనుకుందాం, 300 సంవత్సరాల ముందే వాక్యంలో రాయబడి ఉంటే ఫలానా తారీఖు ఫలానా సేవకుడు ఆయన బ్రీఫ్ కేసు ఫలానా ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు పోగొట్టుకుంటాడు, ఫలానా సమయంలో ట్రైన్ తిరిగి వస్తుంది, ఫలానా సమయంలో ఆయనకు బ్రీఫ్ కేస్ మనీ తిరిగి దొరుకుతుందని 300 సంవత్సరాల ముందే వాక్యంలో రాసి పెట్టుంటే దాన్ని యాక్సిడెంట్ అని చెప్పడానికి వీలవుతుందా? వీలు కాదు. కోఇన్సిడెన్స్ అని చెప్పడానికి వీలవుతుందా? వీలు కాదు. దేవుని కార్యమని నమ్మాలి. హల్లెలూయా. దేవుని కార్యమని నమ్మాలి. అందుకే ఇన్ని ప్రవచనాలు,
యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రవచనాలు లేకుండా కూడా పుట్టుండొచ్చు, రక్షణ ప్రణాళికని పూర్తి చేసి ఉండొచ్చు, ఆరోహణమై వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకు ఇన్ని ప్రవచనాలు? ఎందుకు పునరుద్ధానం గురించి ప్రవచనాలు? ఎందుకు ఆరోహణం గురించి ప్రవచనాలు? కారణం ఏంటంటే ఈ ఒక్క జీవితం మీద లోక కళ్యాణమే ఆధారం పడి ఉన్నది, లోక రక్షణనే ఆధారం పడి ఉన్నది. ఆ విషయం బట్టి దేవుడు ఏ రిస్క్ తీసుకోవాలని కోరుకోలేదు. ఏ ఆగ్నాస్టిక్ అన్నా, ఏ రాషనలిస్ట్ అన్నా మనము వాక్యం తీసుకొని మాట్లాడినప్పుడు, రుజువులతో మాట్లాడినప్పుడు నమ్మకుండా ఉండడానికి వీలు కాదు. ఐడెంటిఫైయింగ్ ద రిజరక్షన్ ప్రాఫెసీస్. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం. దాంతో నా ప్రసంగం స్టార్ట్ చేశాను. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడింది. మన దేవుడు మాటలు నిలబెట్టుకుండే దేవుడు అండి. యోహాన్ సువార్తలో మొదటి వచనాల్లో ఏమని రాయబడి ఉంటుంది? ఆది యందు వాక్యము ఉండేను. ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా రుచికరంగా ఉంటుంది. వాక్యంకి ఇంకొక పేరేంటి? వర్డ్. ద వర్డ్. కొంచెం క్రియేటివ్గా ఉంటుంది. ఇంగ్లీష్లో నేను చెప్తాను, మీకు రుచికరంగా ఉంటుంది, కావాల్సి మీరు రాసుకోండి. ద వర్డ్ always keeps his word. Hallelujah. The word always keeps his word. So you can take the word at his word. Hallelujah. So you can take the word at his word. మొదటి రాకడ సంబంధమైన ప్రతి ప్రవచన నెరవేర్చబడింది అంటే రెండో రాకడ సంబంధమైన ప్రవచనాలు నెరవేర్చబడకుండా ఉంటాయా? నెరవేర్చబడతాయి. రెండో సబ్ టాపిక్కి మనం వద్దాం. ఐడెంటిఫైయింగ్ ద పర్పస్ బిహైండ్ జీసస్ ఫస్ట్ కమింగ్. శిష్యులు గుర్తుపట్టలేదు కదా. మట్టల ఆదివారం దినము, మీరు ఆల్రెడీ మట్టల ఆదివారం దినం ఎన్నో ప్రసంగాలు విని ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు తూర్పు గుమ్మము, నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడచ్చు. తూర్పు గుమ్మం నుంచి ప్రవేశిస్తున్నారు యెరూషలేం లోపల, గాడిద మీద ఎక్కొచ్చి. అది కూడా ఒక ప్రవచన నెరవేర్పే. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఏముంది? రాజాదిరాజు గాడిద మీద సవారీ చేస్తూ సాత్వికుడుగా యెరూషలేం లోపల వస్తాడు. ఆయన ఆ గాడిద మీద వస్తుండగా అందరూ పాడిన పాటలేంటి? హోసన్నా హోసన్నా. యూదుల భాషలో హోసన్నా అంటే రక్షించు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేశారు అని ప్రజలు విని ఉన్నారు. యెరూషలేం పట్టణం వాళ్ళు కొన్ని అద్భుతాలు వాళ్ళే చూసి ఉన్నారు. వాళ్ళ ఆశ ఏంటంటే ఈయన వచ్చి రాజాది రాజుగా అక్కడ ఉన్న రోమియులని తరమగొట్టి వీళ్ళకి స్వతంత్రము ఇస్తాడు అని. అందుకే హోసన్నా అంటే ఏంటి? సేవస్ ఓ లార్డ్, సేవస్ ఓ లార్డ్. ఇంకా చెప్పాలంటే ఇంకొక మాటలో వాళ్ళు డైరెక్ట్గా చెప్పట్లేదు కానీ ఈ రోమిలని తరమగొట్టు ప్రభువా, తరమగొట్టు ప్రభువా అని పాటలు పాడుతున్నారు. ఎందుకంటే రోమా సామ్రాజ్యం కింద ఉండి రోమా సామ్రాజ్యంకి పన్నులు కట్టటము అది వీళ్ళకి చాలా చేదైన అనుభవం. భారతీయంగా మనకు కూడా తెలుసు, బ్రిటిష్ రాజ్యంకి మనకి పన్నులు కట్టాలంటే మనకు నచ్చిందా? నచ్చలేదు కదా. వాళ్ళకు కూడా నచ్చలేదు. వాళ్ళ చరిత్రలో ఎన్నో సందర్భాలు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. వీళ్ళు తప్పు చేసినప్పుడు, పాపంలో దిగజారిపోయినప్పుడు దేవుడు అన్యులని వాడి వాళ్ళని శిక్షించాడు. మనం న్యాయాధిపతుల గ్రంథం మనం చదివితే మరీ ఒక సైకిల్ మనకు కనిపిస్తుంది. ఇజ్రాయెల్ దేశము దేవుణ్ణి ఇడిచిపెట్టి విగ్రహారాధనలో దిగజారిపోయినప్పుడు దేవుడు అన్యులని వాడి ఒక సందర్భంలో మిదియానీలు, ఒక సందర్భంలో అమోనీయులు, ఒక సందర్భంలో ఫిలిస్తీన్లు వాడి వాళ్ళని మొత్తటం మనం చూస్తాం. అలాగే వాళ్ళు క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు న్యాయాధిపతుల్ని లేపాడు. మిదియానీయులని తరమగొట్టుటకు గిద్యోన్ని లేపాడు. అమోనీయులని తరమగొట్టుటకు జెఫ్తాని లేపాడు. ఫిలిస్తీన్ని ఎదుర్కొట్టుటకు సాంసోన్ని లేపాడు. అయితే అవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అటువంటి హీరో అని అనుకుంటున్నారు, అటువంటి విశ్వాస వీరుడు అని అనుకుంటున్నారు. ఈయన వెనకాల ఉన్న ముఖ్యమైన గురి వాళ్ళు గుర్తుపట్టలేదు. వస్తున్నాడు లోపల. అయితే ఇలాగ వస్తుండగా ఆలయము లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో ఆంటోనియా ఫోర్ట్రెస్ అనే ఉంటుంది. ఆంటోనియా ఫోర్ట్రెస్లోనే
ఎక్కువ వరకు ఈ రోమా సైనికులు ఉంటారు. ఆయన వస్తుండగా వాళ్ళందరూ ఆశిస్తున్నారు రైట్ సైడ్ తిరుగుతాడు అని, కానీ లెఫ్ట్ సైడ్ తిరిగారు. ప్రభు తరమగొట్టండి ప్రభువా, తరమగొట్టండి ప్రభువా అని వాళ్ళు పాడుతున్నారు కదా, రోమిలని తరమగొట్టండి ప్రభు అని. నిజంగానే ఆ రోజు తరమగొట్టాడు ఎవరినో, యూదులని, వాళ్ళ ఆలయం నుండే. అందుకే 4-5 దినాల తర్వాత హోసన్నా అనే కేకలు సిలువ వేయండి అని మారిపోయింది. నిరాశ కలిగి ఇజ్రాయెల్ ప్రజలు గుర్తుపట్టలేదు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అనేది. శిష్యులు కూడా అటువంటి తప్పులు చేశారే. చాలా బాధాకరం కదా. జనరల్ పబ్లిక్ తప్పు చేస్తే అది వేరే సంగతి, కానీ ఈ 12 మంది శిష్యుల్లో ఒకడైతే అప్పటికి ఉరియేసుకొని చనిపోయాడు, ఇంకా 11 మంది ఉన్నారు. వాళ్ళు కూడా అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రభువా ఇప్పుడు నువ్వు రోమా సామ్రాజ్యం నుంచి మమ్మల్ని కాపాడబోతున్నావా? ఇప్పుడు 2015లో మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఎందుకు వెంబడిస్తున్నాను? ఈ లోక సమస్యల నుంచి నాకు విమోచన కావాలి అందుకేనా? ఆర్థిక సమస్యల నుంచి విమోచన కావాలి అందుకేనా? అనారోగ్యం నుంచి విమోచన కావాలి అందుకేనా? కొంచెమంది సాక్ష్యములు ఇలాగుంటాయి, మంచిదే. కొన్ని సంవత్సరాల క్రితం మాకు అనారోగ్యం కలిగిందండి, ఇక్కడక్కడ తిరిగామండి, ఎక్కడ మాకు స్వస్థత కలగలేదండి, చివరిగా యేసుక్రీస్తు గురించి ఎవరో చెప్పారండి, నమ్ముకున్నామండి, స్వస్థత కలిగిందండి, అందుకు మేము ఇప్పుడు క్రైస్తవులమై ఉన్నామండి, మంచిదే. కొన్ని సంవత్సరాల క్రితం మాకు ఆర్థిక సమస్యలు కలిగినాయండి, ఇక్కడక్కడ తిరిగామండి, ఎక్కడ పరిష్కారం దొరకలేదండి, యేసుక్రీస్తు గురించి చెప్పారండి, నమ్ముకున్నామండి, ఆర్థిక సమస్యలు పోయినాయండి, అందుకే మేము క్రైస్తవులమై ఉన్నామండి. ఈ సమస్యలు వడ్డీతో సహా తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఎలాగ స్పందిస్తావు? ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దాన దేశం వైపు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను, వాగ్దాన దేశం వైపు తీసుకొని వెళ్ళటం కాదు, వాగ్దాన దేశమే నేను మీకు ఇవ్వబోతున్నాను అని దేవుడు తీసుకొని వెళ్ళే సమయంలో చిన్న పరీక్షలు పెట్టినప్పుడు ఫెయిల్ అయిపోయారు. కొన్ని దినాలు నీళ్ళు ఇవ్వకుండా ఉంటే తిరుగుబాటు చేశారు, కొన్ని దినాలు ఆహారం ఇవ్వకుండా ఉంటే తిరుగుబాటు చేశారు. నిజమైన ప్రేమ అది, నిజమైన విశ్వాసం అది. బండ మీద కట్టిన విశ్వాసం, బండ మీద కట్టిన సాక్ష్యం ఎలాగుంటుందంటే, నేను పాపి అయి ఉంటిని, పాపం నుంచి యేసుక్రీస్తు నన్ను విమోచించాడు. ఆయన పునరుద్ధాన శక్తి వలన నేను పాపి అయి ఉన్నప్పుడు, ఆత్మీకంగా మరణించిన సమయములో ఆ పునరుద్ధాన శక్తి వలన ఆయన నన్ను మరి జీవింపజేశాడు. అది బండ మీద కట్టిన విశ్వాసం, అది బండ మీద కట్టిన ప్రేమ, అది బండ మీద కట్టిన నిరీక్షణ. ప్రేమ అంటే గుర్తుపెట్టుకోండి, థామస్ ఆల్వా ఎడిసన్ అంటే ఎంతమందికి తెలుసు? ఒకసారి చేతులు ఎత్తండి. వెరీ గుడ్. థామస్ ఆల్వా ఎడిసన్ అంటే వెంటనే మనకేం గుర్తొస్తుంది? ఎలక్ట్రిక్ బల్బ్ గుర్తొస్తుంది కదా. 3000 సారి ఆయన ప్రయత్నించి ఫెయిల్ అయ్యి చివరిగా ఎలక్ట్రిక్ బల్బ్ ఆయన కనుక్కున్నాడంట. అయితే ఆయనను అడిగారు, 3000 సారి మీరు ప్రయత్నించారండి, 3000 ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇంత దీర్ఘశాంతము, ఓర్పు అంటే ఆయన అన్నాడు, సక్సెస్ ఇస్ 90% పర్స్పిరేషన్, 10% ఇన్స్పిరేషన్ అని అన్నాడు. ఏమన్నాడు? 90% పర్స్పిరేషన్ అంటే చెమటలు కాచడం, శ్రమ పడటం, 10% ఇన్స్పిరేషన్ అంటే తెలివితేటలు వాడటం. అలాగే లవ్ అంటే, జాగ్రత్తగా వినండి, ప్రేమ అంటే నేను శాతం చెప్పట్లేదు, 90% అని చెప్పట్లేదు, కానీ ఎక్కువ శాతము అభిమానము, ఎక్కువ శాతం అభిమానము. ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగ స్పందించారు? కొన్ని దినాలు ఆహారం దొరకనప్పుడు, కొన్ని దినాలు నీళ్లు దొరకనప్పుడు, ఐగుప్తులో సమాధి తోటలు తక్కున్నాయా? దేవుడు మమ్మల్ని అక్కడ పాత పెట్టుండొచ్చు కదా, ఈ అరణ్యంలో తీసుకొని వచ్చి మమ్మల్ని పాత పెట్టాలా? ప్రేమ సంగతి ఇడిచిపెట్టండి, ఏం కనిపిస్తున్నది అక్కడ? అభిమానం లేదు. లవ్ ఇస్, లెట్ మీ టెల్ యూ,
మేబీ ఇట్ ఈస్ 90% రెస్పెక్ట్. భార్యాభర్తలకు ఎవరున్నారో పరీక్షించుకోండి. మొదటిగా అభిమానం ఉందా పరీక్షించుకోండి. భర్తని నేను ప్రేమిస్తున్నానని చెప్పే ముందు భర్తని మీరు అభినందిస్తున్నారా? భార్యని ప్రేమించే ముందు మీరు మొదటిగా పరీక్షించుకోండి, భార్య పట్ల మీ మనసులో అభిమానం ఉందా? 90% ఆఫ్ సక్సెస్ ఈజ్ పర్స్పిరేషన్, 10% ఈజ్ ఇన్స్పిరేషన్. అలాగే బహుశా 90% ఆఫ్ లవ్ ఈజ్ రెస్పెక్ట్ ఫస్ట్. వాగ్దాన దేశంని స్వతంత్రించుకోండి అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగా స్పందించారండి? వీళ్ళతో మేము యుద్ధం చేయలేము, దేవుడు వాళ్ళ ఖడ్గం చేత చంపుటకు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఏం కనిపిస్తున్నది? అభిమానం కనిపించట్లేదు. ప్రేమ సంగతి విడిచిపెట్టండి. అభిమానం అంటే ఒక వ్యక్తి మంచోడు అని నమ్మటం, ఆయన పట్ల మంచి అభిప్రాయము కలిగి ఉండటం, నా దేవుడు నా క్షేమము కోరుకుండే దేవుడు అని నమ్మటం. దేని గురించి మనం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం? అదే అనారోగ్యం సమస్యలు, అదే ఆర్థిక సమస్యలు వడ్డీతో సహా తిరిగి వస్తే నించుంటామా? సరి అయిన కారణాలు బట్టి మనం వెంబడించటం నేర్చుకుంటే ఎటువంటి గాలి తుఫానన రాని మన జీవితంలో మన ఇల్లు కూలిపోదు. మన ఇల్లు కూలిపోదు. ఐడెంటిఫైయింగ్ ద రీజన్ బిహైండ్ ఫాలోయింగ్ జీసస్. మూడోది, నాకు ఇంకా కొంచెం సమయం ఉన్నది. ఐడెంటిఫైయింగ్ హిస్ పర్పస్ లెక్క మేకింగ్ హిస్ పర్పస్ మై పర్పస్. యేసుక్రీస్తు ప్రభువారు, బహుశా I cannot cover all the 7 topics perhaps. Maybe next time when I come I'll do it. I'll do full justice. But anyway, let's go ahead. Making the purpose of Jesus my purpose. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అందరినీ బోధకులుగా ఉండుటకు పిలవలేదు కానీ సాక్షులుగా ఉండుటకు పిలిచారు.